మన కోపాన్ని ప్రేమ అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరైనా ఉండాలి మన లైఫ్లో. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకరు నేను మళ్ళీ మళ్ళీ క్షమిస్తున్నారంటే అలాంటి మనిషిని ఎప్పటికీ వదులుకో. ఎందుకంటే తప్పు మించి నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు, అంతలా నిన్ను ప్రేమించేవాళ్ళు మళ్ళీ దొరకకపోవచ్చు. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలరు. ఎందుకు అంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది, రాళ్లను పోగేస్తూ వజ్రాన్ని కోల్పోయావని. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు, కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు, గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు, నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కటి నేస్తం చాలు. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేదు. ఒక అమ్మాయి మీ వద్దనున్న డబ్బులు కోరుకోకుండా కేవలం నీతో సమయం గడిపితే చాలనుకుంటే ఆ అమ్మాయిని నీ లైఫ్లో ఎప్పటికీ వదులుకోకు. ఒక అమ్మాయి నీతో అన్ని సంతోషాలు బాధలు పంచుకుంటే, నిన్ను మంచి స్నేహితుడుగా భావించినట్టు ఒక అమ్మాయి నీతో గొడవ పడుతూ కోప్పడుతూ నీ మీద అలుగుతూ ఉంటే నిన్ను ఎంతో ప్రేమిస్తుందని. అదే ఒక అమ్మాయి నీకోసం కన్నీరు కార్చితే తాను నిన్ను ప్రాణంలా భావించిందని అర్థం.